కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్నటి వరకు వయనాడ్ అనే నియోజకవర్గంలో కేరళ నుంచి ఎంపీగా ఉండే, ఇప్పుడు అదే ప్లేస్లో ప్రియాంక గాంధీ ఉంది. ఈ వయనాడ్ అనే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు ముస్లింలు. వాళ్ళ ఓట్లు ఎవరికి వేయాలి? కాంగ్రెస్కి వేస్తారు. ఆ ఓట్లు పోవద్దంటే ఏం చేయాలి? ఏదో ఒక విధంగా దురంధర్ లాంటి సినిమాలని మోడీకి అంటగడుతూ, నిజానికి మోడీకి దురంధర్కి డైరెక్ట్ లింక్ ఉందా? లేదు. సరే, తెర వెనుక ఏమన్నా సపోర్ట్ చేసి ఒకవేళ సినిమా తీయించుకున్నారే అనుకుందాం వీళ్ళు చెప్పినట్టుగా. మోడీ తను చేసిన అంటే 2014 ముందున్న పరిస్థితి ఏంటి, 2014 తర్వాత మనం ఉగ్రవాదాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నాం, ఉగ్రవాదుల్ని మనం ఎట్లా మట్టు పెడుతున్నాం, అజ్ఞాత వ్యక్తులు పోయి ఎట్లా చాప్టర్ క్లోజ్ చేస్తున్నారు, రా ఏజెంట్స్ ఎంత రిస్క్ తీసుకొని దేశాన్ని రక్షిస్తున్నారు అనేది చూపించారు దురంధర్ సినిమాలు. ఇందులో మోడీని ప్రత్యేకంగా హీరోని చేయాలని చెప్పి కానీ మోడీకో బీజేపీకో ఎన్నికల్లో ఎలక్షన్స్లో గెలిపించుకోవడానికి దురంధర్ ఏమి ఉపయోగపడదు. ఇంతకుముందు ది కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు, కేరళ స్టోరీ వచ్చినప్పుడు కూడా ఇట్లనే ప్రచారం చేసింది. కరెక్ట్గా కేరళ స్టోరీ వదిలిపెట్టి రిలీజ్ చేసి కర్ణాటకలో గెలుద్దాం అనుకుంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. తీరా చూస్తే కాంగ్రెస్ గెలిచింది. ది కేరళ స్టోరీ రిలీజ్ అయింది, బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెసే గెలిచింది. కాబట్టి సినిమాల వల్ల ఎవరు గెలవరు, ఎవరు ఓడిపోరు. కానీ కాంగ్రెస్ నాయకులకు ఇది అర్థం కాదు. కాంగ్రెస్ నాయకులు అర్థమైనా కూడా కావాలని కూడా ఓవరాక్షన్ చేస్తారు. సుతపూస వేషాలు అంటారు వీటిని.